సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. అమరావతిలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన జిఐఎస్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ప్రయోగం సక్సెస్ఫుల్గా ఫలితాలను ఇస్తోంది. ఇప్పుడు అమరావతి మొత్తం కూడా వెలుగు జిలుగులతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సీడాక్సిస్ రోడ్ నుంచి కీలకమైనటువంటి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థల్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఒకసారి సీడాక్సిస్ రోడ్డు పరిస్థితి చూస్తే కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రహదారి వెంబడ పూర్తి స్థాయిలో లైటింగ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. అలానే డే అండ్ నైట్ వర్క్ చేయడానికి, ఎందుకంటే ఈ నెల ఆఖరిలోపు అమరావతి ప్రాంతంలో అనేక నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పనుల్ని ప్రారంభించేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే చైన్ ఆఫ్ సబ్స్టేషన్స్ని ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో ఇక్కడ కావలసినటువంటి వనరుల్ని సమకూర్చింది. ఈ వనరుల్ని సమకూర్చేటువంటి క్రమంలో చూస్తే కనుక సీడాక్సిస్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా వెలుగు జిలుగులతో కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ప్యాకేజీల రూపంలో ఇస్తున్నటువంటి రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రదేశాలు, పని జరగాల్సినటువంటి రోడ్లు. ఎందుకంటే ముందుగా ప్రథమ ప్రాధాన్యంగా అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం రహదారి వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఫస్ట్ కాంట్రాక్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్లో కూడా నిన్న కూడా 300 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టెండర్లను ఫైనల్ చేసినట్టుగా సమాచారం ఉంది. మొదట రహదారి వ్యవస్థ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు మొదలవుతాయి కాబట్టి ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా విషయంలో అంతరాయం కలగకూడదనేది ఒక టార్గెట్. అలానే పగలు రాత్రి పనిచేసినా కానీ విద్యుత్ సరఫరా చేసే విధంగా అమరావతి ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీడాక్సిస్ రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కాంతులీనుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అమరావతికి సంబంధించి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు సీడాక్సిస్ రోడ్డు పైనుంచి నిర్మాణం జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిర్మాణానికి సంబంధించి కూడా ఎలాంటి ఇంటరప్షన్ జరగకుండా ఉండేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ లైటింగ్ సిస్టమ్ ఉండేలాగా ఏర్పాటు చేసింది. ఒకసారి ఇక్కడ గమనించి చూస్తే కనుక ఇది సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే పైనుంచి మీరు గమనిస్తే కనుక వాహనాలు కూడా వెళ్తున్నాయి. సో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా పవర్ సప్లైలో ఇంటరప్షన్ రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఆదేశాల మేరకు అటువైపు ఇటువైపు కూడా పూర్తి స్థాయిలో సీడాక్సిస్ రోడ్లో పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే రహదారి వ్యవస్థ నిర్మాణం జరుగుతుందో అక్కడ ప్రథమ ప్రాధాన్యంగా ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగాలనేటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం కూడా వెలుగులీనుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలానే రాబోయేటువంటి రోజుల్లో అంటే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న అవకాశం ఉంటుంది కాబట్టి, నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాలన్నింటిలో ఎక్కడా కూడా పవర్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ముందుగా ప్రథమ ప్రాధాన్యంగా జిఐఎస్కి సంబంధించినటువంటి సబ్స్టేషన్ల వ్యవస్థని ప్రారంభించారు. తాళ్లాయిపాలెంలో దీన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి 4 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి ఫస్ట్ ఇనాగరేషన్ అమరావతి ప్రాంతంలో తాళ్లాయిపాలెంలో ఉన్నటువంటి జిఐఎస్ సబ్స్టేషన్స్, ఈ చైన్ ఆఫ్ సబ్స్టేషన్స్ వలన అమరావతి ప్రాంతంలో ఎక్కడా కూడా పవర్ సప్లైలో ఎలాంటి ఇంటరప్షన్ రాదు. అంటే మౌలికమైనటువంటి వసతుల కల్పన విషయంలో ఈ నిర్మాణానికి సంబంధించి విద్యుత్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దాన్ని ప్రథమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరోవైపు నుంచి చూస్తే కనుక విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ లైన్ల టవర్లను కూడా తొలగించేటువంటి ప్రక్రియను చేపట్టారు. వాటిని తొలగించడం వలన భూముల అలాట్మెంట్లో అలానే ప్రైవేట్ సంస్థల నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో వెసులుబాటు జరుగుతుంది. ఎక్కడైతే ప్రైవేట్ సంస్థల నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తారో ఆ ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యం కింద ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసి విద్యుత్ దీపాలు, అలానే వీధిలో ఉండేటువంటి ఆ రహదారి పొడవునా కూడా కరెంటు సప్లై ఉండేలాగా విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఎక్కడెక్కడైతే పనులు ప్రారంభమవుతాయో పగలు రాత్రి కూడా పనిచేసేందుకు కావలసినటువంటి విద్యుత్ సరఫరా వ్యవస్థల్ని ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడమే యుద్ధ ప్రాతిపదికన సాగుతుంది. ఈ ఏర్పాట్లకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చూసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ట్రాన్స్కో, జెన్కో ఈ రెండింటిని సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా దీనికి సంబంధించి నియమించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు అమరావతి ప్రాంతానికి వెళ్ళినా పగలైనా రాత్రైనా కానీ పనులు శరవేగంగా జరిగేటువంటి పరిస్థితి, అక్కడ రాత్రులు కూడా పగలుగా మారిపోయేటువంటి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.